నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ పైకి దూసుకెళ్లి కరెంటు పోల్ను ఢీకొట్టింది ఒక కారు. పంజగుట్ట నుంచి బంజారా హిల్స్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కార్ డ్రైవర్ నిద్ర మత్తులోకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు పోలీసులు. కారులో ప్రయాణిస్తున్న 3 ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో జరిగిన ప్రమాదం విజువల్స్ చూస్తున్నాం మనం. డివైడర్ పైకి దూసుకెళ్లి కరెంటు పోల్ని ఢీకొట్టింది. సో ఆ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో 3 ప్రయాణికులు ఉన్నారు. అందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఇన్సిడెంట్ పై మా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, ఏం జరిగింది? సరే, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో రోడ్డు ప్రమాదం చోటు చేస్తుంది. పంజాగుట్ట నుంచి హైదరాబాద్ కి బంజారా హిల్స్ వైపు వస్తున్న సమయంలో డివైడర్ పైకి దూసుకెళ్లి కరెంటు పోల్ ఢీకొట్టినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే టాటా జూబ్రా కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తులో ఉండడానికి ప్రధాన కారణంగా ఉందని చెప్పి కూడా పోలీసులు. ట్రాఫిక్ ఏమైనా జామ్ అయిందా సుష్మిత? ట్రాఫిక్ ఇబ్బందులు ఏమైనా తలెత్తాయా? ప్రమాద సమయంలో అయితే 3 ఉన్నారు. అయితే ఆ సమయంలో కూడా 3 ఎంప్లాయీస్ ఉన్నారు. అయితే తెల్లవారుజామున ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఆ సమయంలో వెంటనే ట్రాఫిక్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే వచ్చి ఆ కారుని తీసివేయడం, అంత పూర్తిగా కూడా దాన్ని క్లియర్ చేసినట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి డ్రైవర్ కూడా పరారీలో ఉన్నారు. 3 ఎంప్లాయీస్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందులో ఉన్నారో వారైతే ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే తెలిపారు. అంతేకాకుండా అతన్ని ప్రస్తుతం అయితే ఆ పరారీ అయిన తర్వాత పోలీసులు పట్టుకొని అతనికి ఆల్కహాల్ టెస్ట్ కూడా నిర్వహించినట్టు కూడా చెప్తున్నారు. అయితే పూర్తిగా కూడా చూసుకుంటే నిద్రమత్తే ప్రధాన కారణంగా చెప్తున్నారు. జీరో ఆల్కహాల్ నిర్ధారణ అయినట్టుగా కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే పరారీలో ఉన్నాడా, పోలీసులు అదుపులో ఉన్నాడా? పరారీ మొదట మార్నింగ్ అయితే యాక్సిడెంట్ జరిగిన సమయంలో పరారీ అయితే అయ్యారు. వెంటనే ఇన్సిడెంట్ అయిన సమయంలో వెంటనే చెక్ చేసిన అనంతరం కూడా అతను ఒక చోట ఉండడంతో కూడా అతన్ని అదుపులోకి తీసుకొని అతన్ని టెస్ట్ చేసినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఆ సమయంలో పూర్తిగా నిద్రమత్తే అని ఆ వ్యక్తిని చూడడం కానీ, అంతేకాకుండా టెస్ట్ నిర్వహించగా జీరో ఆల్కహాల్ ఉండడంతో కూడా నిద్రమత్తే ప్రధాన కారణంగా అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.